కుండూరు గోవర్ధన్ రెడ్డి. నేను జిల్లా పిఎస్ఎస్ అధ్యక్షుడిని. మేము గత 8 రోజుల నుంచి గాంధీ బొమ్మ దగ్గర రిలే దీక్షలు చేస్తూనే ఉన్నాము. ఈ రోజుకి ఇది 9వ రోజు అవుతుంది. ఇన్ని రోజుల్లో కూడా మమ్మల్ని మన ఆర్సీఎస్ గారు కానీ చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా ఏమీ స్పందించలేదు. ఈ రోజున మన గాంధీ బొమ్మ కాడి నుంచి మన మద్రాసు బస్ స్టాండ్ కాడి దాకా, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, కలెక్టర్ ఆఫీస్ నుంచి మద్రాసు బస్ స్టాండ్ మీద మన గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో మా సంఘ సభ్యులందరూ కూడా అందరూ ఇక్కడ పాల్గొన్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఒకటండి, మాకేమి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన మేము ఏది నష్టం కలగటం లేదు. మాకు వచ్చిన నష్టం ఏంటంటే సంఘ సిబ్బందికి జీతాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ బర్డన పడదు. మేము అడిగేది 36 జీవో. 2019లో మన ప్రభుత్వమే 36 జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా 2019 నుంచి ఇప్పటివరకు రిక్రూట్మెంట్ కూడా చేసిన సభ్యులు ఏదైతే ఉండారో వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలంటున్నాము. పిఎస్ఎస్లో సభ్యులు తగినంత లేరు, వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రిక్రూట్మెంట్ చేస్తే వీళ్ళందరూ కూడా 2019 చేరిన వాళ్ళని మొదటి ప్రయారిటీ ఇచ్చేసి తదుపరి కొత్త ఫ్రెషర్స్ని తీసుకోమని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా 2019, 2024లో 2 PRCలు ఇవ్వాల్సి ఉంది. ఆ 2 PRCలు ఇవ్వమని కూడా మేము కోరుతున్నాము. ఇది ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మా యందు దయించి మా న్యాయమైన కోరికలను తీర్స్తారని మీ పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రామానాయుడు. నేను పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని నెల్లూరు జిల్లాకి. అయితే మా ఈ న్యాయమైన డిమాండ్స్పై గత 2 నెలలుగా వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కానీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించకుండా మమ్మల్ని ఈ విధంగా వీధుల పాలు చేసి ఏ విధమైన చర్చలకు ఆహ్వానించకుండా చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. అందుకని మేము ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం ఈ నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా న్యాయమైన కోరికలు ఏమనగా హెచ్ఆర్ పాలసీని 2019లో జారీ చేసి ఇప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. తర్వాత మాకు ప్రభుత్వం ఉద్యోగుల వరే మేము 5 రకాల సేవలు అందిస్తున్న రైతులకి అందరికీ కూడా మాకు పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని మేము ఎన్నో దఫాలుగా మొరపెట్టుకున్నప్పటికీ దాన్ని కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా సహకార సంఘాల్లో ఖాళీగా ఉన్నందున 2019లో కొంతమంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం జరిగినది. వారిని రెగ్యులర్ చేస్తామని నిన్నటి వరకు కంప్యూటరైజేషన్ పూర్తి చేయించుకున్న వాళ్ళ చేత ఈరోజు వాళ్ళని తీసేయాలనే ధోరణిలో మా ఆర్సీఎస్ గారు ఉన్నారు. దీన్ని పూర్తిగా మా రాష్ట్ర జేఏసీ తరఫున మన జిల్లా తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా డ్యూటీ పద్ధతులను రద్దు చేయాలా,